గత వారం ఈ కాలపు తండ్రులకు సవాలు విసురుతున్న ఆ కాలపు తండ్రి పిల్లలను పెంచే విషయంలో ఫిలిప్పును గూర్చి గత వారం 7 చక్కటి విషయాలు మనం విన్నాం. ఈరోజు మనం వినబోయే మరో దివ్యమైన సందేశం కంటే ఎలాంటి కుమార్తెల్ని కనాలి, ఉంటే ఎలాంటి తండ్రిగా ఉండాలి. ఆ ఫిలిప్పు కుమార్తెలు ఎలాంటి వారు, ఆ కుమార్తెల్లో నుంచి మనం నేర్చుకునేటువంటి దివ్యమైనటువంటి పాఠం. రండి వాక్యాన్ని ధ్యానించుదాం. అపోస్తుల కార్యాలు 21వ అధ్యాయం 8-9 వచనాలు నేను చదువుతాను. నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. మరునాడు మేము బయలుదేరి కైసరియాకు వచ్చి 7గురిలోనొకడును సువార్తికుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. కన్యకులుగా ఉన్న 4 కుమార్తెలు అతని కుండిరి, వారు ప్రవచించువారు. భక్తుడైన ఫిలిప్పుకు 4 కుమార్తెలు ఉన్నారు. ఆ కుమార్తెలను ఆ తండ్రి ఎంత అద్భుతంగా పెంచాడో, కన్యకలుగా పెంచాడు. అద్భుతం. ఆ 4 పరిశుద్ధాత్మ పొంది పరిశుద్ధాత్మ ద్వారా ప్రవచించే చక్కటి వరాన్ని పొందుకున్నటువంటి కుమార్తెలు అనని దేవుని యొక్క లేఖనాల్లో చూస్తున్నాం. ఆ తండ్రికి ఎంతమంది కుమార్తెలు? 4 కుమార్తెలు. దైవజన్మ, దేవుడు ఒక భార్యాభర్తలను కనికరించి కుమారులనిచ్చిన దేవునికి స్తోత్రం, కుమార్తెలనిస్తే మరి దేవునికి స్తోత్రం. 4 కుమార్తెలు పుట్టినందుకు మేబీ ఈ భక్తుడు ఏనాడు మనసులో బాధపడి ఉండడు. దేవా, ఇచ్చిన ఈ కుమార్తెలను బట్టి నీకు స్తోత్రాలని ఆ కుమార్తెలను బట్టి ఆ తండ్రి ప్రభువును స్తుతించుంటాడు. అన్ని ప్రజల్లాగా ఏ క్రైస్తవుడు కూడా నాకిద్దరు కుమార్తెలేనండి, అయ్యో రెండోసారి కూడా కుమార్తె పుట్టిందండి, ఇలాంటి దౌర్భాగ్యపు మాట ఏ క్రైస్తవుడి నోట రాకూడదు. ప్రభు మగబిడ్డలనిచ్చినా దేవునికి స్తోత్రం, ఆడబిడ్డలనిస్తే మరి దేవునికి స్తోత్రమని ప్రభుని మనం స్తుతించాలి. బైబిల్లో పాత నిబంధనలో ఒక ఆయన ఉన్నాడు. ఫిలిప్పు గారికి ఏమో 4 కుమార్తెలు. పాత నిబంధనలో ఉన్న ఒక ఆయనకి ఎంతమంది కుమార్తెలు? 5 కుమార్తెలు. చలపెహెదో అని ఓ భక్తునికి 5 కుమార్తెలు. దేవుడు మన కుమారుల్నిచ్చాడా కుమార్తెలనిచ్చాడా ప్రస్తుతం ఇచ్చిన పిల్లల్ని దేవుని కొరకు పెంచుతున్నామా లేదా అనేదే ఇక్కడ ప్రశ్న. 10 మంది కుమారులను కని వారిని తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, వ్యభిచారికులుగా, సైతానుగాడి చేతిలో ఆయుధాలుగా పెంచితే ఉపయోగం ఏముంది? 10 మంది కుమార్తెలను కని ఆ 10 మంది కుమార్తెలు భయభక్తులు కలిగిన పిల్లలుగా నువ్వు పెంచగలిగితే నిన్ను మించిన ధన్యుడు భూమి మీద మరొకరు లేరు అని చెప్పటంలో సందేహమే లేదు. కొంతమంది క్రైస్తవులు కూడా ఏమన్నాళ్ళు దాన్ని అపరిపక్వతతో లోకపు భాష క్రైస్తవ్యంలో వాడతారు. ఒకరోజు ఒక హాస్పిటల్కి వెళ్ళాం. ఓ తల్లి నన్ను గుర్తుపట్టి, అయ్యా మీరు జెరిమియా పాస్టర్ గారే కదా? అవునమ్మా. అయ్యా నా బాధ మీకు చెప్పుకుంటా, కొంచెం ప్రార్థన చేయండి అయ్యా అంది. ఏంటమ్మా అన్నాను. 2 కొడుకులయ్యా నాకు. పెద్దోడు తాగుబోతు, చిన్నోడు తిరుగుబోతు. మమ్మల్ని కొట్టడానికి మా పిల్లలు చేతులు పైకెత్తుతున్నారయ్యా. ఇలాంటి పిల్లలు మా కడుపున పుట్టకుండా ఉంటే బాగుండేదని కొడుకులు 2 బట్టి తెగ ఏడ్చింది. ఎంత ఏడ్చిందో చెప్పంటారా? ఓ రకంగా నాకు కూడా ఏడుపు వచ్చి అంతగా ఏడ్చింది. సహజంగా మగవాళ్ళకి ఏడుపు రాదు, ఎందుకంటే ఈ బ్యాచ్ అంతా ఈ మగ బ్యాచ్ అంతా ఏడ్పించే బ్యాచే కానీ ఏడ్చే బ్యాచ్ కాదు. అట్లాగా నేను ఏడ్పించేవాడిని కాదండోయ్. అట్లాంటిది నన్ను ఏడ్పించింది. ఏడ్చి కొడుకు ఆడట్లయ్యా, ఈడెట్లయ్యా అని చెప్పి నన్ను అడిగింది. అయ్యా హాస్పిటల్కి వచ్చారేంటి? మా చర్చికి వచ్చి ఒక ఆమె డెలివరీ అయిందయ్యా. అయ్యో అమ్మ
ప్రార్థన చేయటానికి వెళ్ళాం. ప్రార్థన చేయటానికి వచ్చామంటే అయ్యో నేను కూడా ఆ అమ్మాయిని చూడటానికే వచ్చానని ఓ రకంగా మాతో పాటు వచ్చింది. పుట్టిన బిడ్డ తండ్రి పుట్టిన బిడ్డను తీసుకొని అన్న మరలా రెండవ పర్యాయం కూడా దేవుడు తన మహా గొప్ప కృపను బట్టి కుమార్తెను దేవుడు నాకు ఇచ్చాడన్నా అని అన్నాడు. ఈ పక్కమిటి ఇందాక నాతో మాట్లాడినామని చూసారా, ఆమె ఏమందో తెలుసా? అయ్యో మళ్ళా ఆడపిల్లే పుట్టిందా, అయ్యో మళ్ళా ఆడపిల్లే పుట్టిందా అంది. నాకు బీపీ 190కి పోయింది. బీపీ లేదు కానీ నేనేమన్నాను తెలుసా? సైతానా, 2 మగపిల్లలను కన్నావు, నువ్వు వరగబెట్టింది ఏముంది? వీళ్ళకి అన్నారా దేవుడిచ్చాడా? రాజ్కుమార్, ఆ తల్లి నాకు ఆడపిల్లే కావాలని ఆడపిల్లని గర్భాన్ని దాంచిందా? దేవుడిచ్చాడా? దేవుడిచ్చిన బహుమానం అది. అయ్యో మళ్ళా ఆడపిల్లేనా అని అన్నావంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని చేతి పని నువ్వు ప్రశ్నించినట్లు, దేవుని బహుమానానికి వ్యతిరేకంగా మాట్లాడినట్లు అంటది. అది కాదు అయ్యగారు, మళ్ళా ఆడపిల్లనే కంది. ఇది ఈ మళ్ళా ఆడపిల్లనే కంది. మా చుట్టపు అమ్మాయి ఆడపిల్లనే కందా? దేవుడు ఆ గర్భంలో ఆడపిల్లని పెట్టాడా? ఆమె కందా? సరే ఒక మాట అడుగుతా, ఇందాక అర్ధగంట సేపు ఏడ్చేవుగా, కళ్ళమట్టి అరబకెట్ నీళ్లు గార్చేవు కదా, ఆడు మాట వింటలేదు ఈడు మాట, మగపిల్లలుగా నువ్వు సాధించింది ఏంటి? ఎందుకు ఆ మాట అంటున్నావు? బుద్ధి లేని మాట మాట్లాడకు. మగబిడ్డల్ని ఇచ్చిన దేవునికి స్తోత్రం, ఆడబిడ్డల్ని ఇస్తే మరి దేవునికి స్తోత్రం అని ఆడబిడ్డలను కూడా ప్రతి తండ్రి ప్రతి తల్లి అపురూపంగా చూసుకోవాలి. ఎందుకు ఆడపిల్లను అపురూపంగా అంటే మగపిల్లల్ని అపురూపంగా చూసుకోకూడదని కాదు, మనం అట్లా పక్షపాతం చూపించకూడదు. బైబిల్లో ఒక మాట రాసి ఉంది కదా, వేరు వేరు తూనికరాళ్ళు యెహోవాకు, స్వరం ఎత్తాలి, వేరు వేరు తూనికరాళ్ళు యెహోవాకు హేయం. అంటే ఈ మాటకున్న అర్థం ఏంటి? మగపిల్లల్ని నెత్తి మీద పెట్టుకొని ఆడపిల్లలు ఇది ఎప్పుడైనా బయటకు పోయేదే పరాయిదేనని చెప్పి ఆడపిల్లలను చిన్న చూపు చూడటం దేవుని వాక్యానికి విరుద్ధం. వాళ్ళు దేవుడిచ్చినటువంటి బహుమానాలు. అసలు ఓ రకంగా చెప్పాలంటే ఆడపిల్ల తండ్రిని ప్రేమించినంతగా, అట్లాగని ఆడపిల్ల లేని వాళ్ళు ఎవరు బాధపడద్దు శ్యామ. దేవుడు ఎవరిని ఇస్తే దేవునికి స్తోత్రం. ఆడపిల్లకట ఒక కొటేషన్ చూపిస్తాను. ఒక ఆడబిడ్డ ఫస్ట్ లవ్ తండ్రి దగ్గరే పొందుకుంటుందట. ఒక ఆడబిడ్డ తండ్రిని ఎంత ప్రేమిస్తుందో చెప్పాలంటే ప్రతి భార్య భర్తకు రాణి కాకపోవచ్చు, ప్రతి కుమార్తె ప్రతి తండ్రికి యువరాణి లాంటిదట. ఒకసారి ఆమెను చెప్పండి. ఏమన్నాను? నేనల్లా. అక్కడ ఉన్న కొటేషన్ ఏంటంటే ఓ పెద్ద ఆయన అంటాడు దానికి ముందు, ఎస్, ఎవ్రీ గర్ల్ మే నాట్ బి ఏ క్వీన్ టు హర్ హస్బెండ్ బట్ షీ ఈజ్ ఆల్వేస్ ప్రిన్సెస్ టు హర్ ఫాదర్. ప్రతి భార్య తన భర్తకు రాణి కాకపోవచ్చు, తమ్ముడా నీకు హనీ రాణి కాకపోవచ్చు, కానీ ఒకటి ఖచ్చితం, చెల్లి హనీ వాళ్ళ నాన్నకి ఎప్పుడు యువరాణే. ఓ తండ్రి కుమార్తెను అంత ప్రేమిస్తాడు. ఒప్పుల చర్చికి ఒక చెల్లి వస్తుంది, ఆ పేరు అవసరం లేదు కానీ వాళ్ళ నాన్నగారు హాస్పిటల్లో ఉంటే చాలా అనారోగ్యంతో సీరియస్ కండిషన్లో ఉన్నాడు. అన్న మా డాడీ పలానా హాస్పిటల్లో, నిమ్స్ హాస్పిటల్లో ఉన్నాడన్న, చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాడు, ఒకసారి మా డాడీకి ప్రార్థన చేయండి అన్న అని ఆ చెల్లి ఫోన్ ఇచ్చింది. అక్కడ ఉన్న వాళ్ళకి ఫోన్ డైల్ చేసి, సరే ఫోన్ తీసుకునే పరంపరలో ఆయన పేరేంటో చూద్దాము, ఆ పేరు చొప్పున ప్రార్థన చేద్దామని ఆ చెల్లి ఫోన్ ఇట్లా తీసుకొని ఉంటే పైన పేరు దగ్గర ఏమని రాసిందో తెలుసా? మై కింగ్ అని రాసింది. ఎవరు కింగ్ అని నాకు అర్థం కాక ఏమని ప్రార్థన చేయాలో నాకు అర్థం కాల. ఆ ఫోన్ మ్యూట్లో పెట్టి మై కింగ్ అని రాసావమ్మా, మీ నాన్న పేరు రాజా అన్న. మా నాన్న పేరు రాజు కాదు కానీ నా జీవితంలో మా నాన్నే రాజు అన్న అంది. చూసారా? ఎప్పుడు
ఆడబిడ్డల్ని దేవుడిచ్చినా మగబిడ్డల్ని దేవుడిచ్చినా ఎప్పుడు సనక్కూడదు. ఆడబిడ్డలే పుట్టారు దేవుని చేతి పని నువ్వు అనుమానించినట్టు లెక్క. వాళ్ళు దేవుడిచ్చిన బహుమానాలు. ఆడపిల్లలైనా మగపిల్లలైనా, ఆడపిల్లల మగపిల్లల ప్రస్తుతం వాళ్ళను భక్తిగా మనం పెంచగలుగుతున్నామా లేదా, ఇదే ప్రశ్న. అలాంటి భక్తి కలిగిన పిల్లలుగా ప్రతి తల్లి తండ్రి పిల్లలను పెంచే కృప దయగల దేవుడు అనుగ్రహించునుగాక. రైట్, నా వైపు చూడండి. ఈ తండ్రికి ఎంతమంది కుమార్తెలట? చెప్పాలి. 4 కుమార్తెలు. ఎలా బ్రతికారట? కన్యకలుగా బ్రతికారు. పురుషుని సాంగత్యం లేకుండా వారి శీలాన్ని కాపాడుకుంటూ వివాహ వయస్సు దాటిన డాగు మచ్చ ముడతలేని ఓ నిష్కలంకమైన జీవితాన్ని 4 కుమార్తెలు జీవించారు. 4 కుమార్తెలు జీవించారు అంటే తల్లిదండ్రుల పెంపకం ఎంత బాగుందో. అట్ దట్ సేమ్ టైం ఇక్కడ ఒక మాట చెప్తాను. ఈ ఫిలిప్ గారి పెద్ద కుమార్తె ఉందో చూసారా? ఆ పెద్ద కుమార్తె ముద్రలు తతిమ 3 కుమార్తెల మీద పడ్డాయి. పెద్ద కుమార్తె డెఫినెట్గా భక్తిగా బ్రతికుంటుంది, బైబిల్లో రాయబడలేదు. కానీ తన తర్వాత చెల్లెలకి తను ఒక రోల్ మోడల్గా ఉంది. అమలారా ఐలారా, ఎక్కడైనా చూడండి, ఒక ఊరిలో ఒక అబ్బాయి టీచర్ ఉద్యోగం పొందుకున్నాడు అనుకోండి. ఓ 10 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ ఊరిలో 10 మంది టీచర్లు కాకపోతే నన్ను అడగండి. ఒక ఊరిలో ఒక అబ్బాయి మిలిటరీ ఉద్యోగానికి వెళ్ళాడు అనుకోండి. ఓ 10 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ ఊరిలో 10 మంది మిలిటరీ మ్యాన్లు తయారవుతారు. మీ ఊరిలోనూ ఒకడు పోలీసుడు అయ్యావు కదా తమ్ముడా, మంచి పోలీసు ఉద్యోగాన్ని పొందుకున్నావు కదా. నిన్ను చూసి డెఫినెట్గా ఒక ఊరిలో ఒక పోలీస్ అధికారి ఉంటే ఆ పోలీస్ అధికారిని చూసి 10 మంది పోలీసు వాళ్ళు తయారవుతారు. ఓ గ్రామంలో ఒక దైవజనుడు ఉంటే ఆ దైవజనుని చూసి తర్వాత 10 మంది దైవ సేవకులు తయారవుతారు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇక్కడ నేనంట పెద్ద కుమార్తె సత్ప్రవర్తనతో తన తర్వాత చెల్లెలకు మాదిరిగా బ్రతికింది కనుక పెద్ద కుమార్తె ప్రభావం తతిమ చెల్లెల మీద ఎక్కువగా పడింది. ఈరోజు వాక్యం వింటున్న యవన బిడ్డలారా, ఒకవేళ మీ ఇంట్లో మిమ్మల్ని దేవుడు పెద్ద కుమార్తెగా పుట్టిస్తే, పెద్ద కుమారుడిగా పుట్టిస్తే తస్మాత్ జాగ్రత్త. మీ ప్రవర్తన నెక్స్ట్ మీ తర్వాత ఉన్న చెల్లెల మీద తమ్ముళ్ళ మీద అది మరెక్కువగా ప్రభావితం చూపిస్తుంది. నీ ఒక్కడివి ట్రాక్లో నిలవబడితే నిన్ను బట్టి ఆ తర్వాత పిల్లలు ట్రాక్లో సాగిపోవటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఒకవేళ నువ్వు ట్రాక్ తప్పితే తర్వాత జనరేషన్ అంతా ట్రాక్ తప్పే ప్రమాదం ఉంది. అట్ దట్ సేమ్ టైం మరలా చెప్తున్నా, మీరు ఏ సంఘాలకు వెళ్తున్నారో నాకు తెలీదు. సంఘ పెద్దలుగా పిలువబడుతున్న వ్యక్తులు ఉంటారే, మేము ఈ సంఘానికి పూర్వం నుంచి ఉన్నవాళ్ళం, మేము పిల్లర్లం, మేము పునాదులం, ఈ సంఘం స్టార్టింగ్ నుంచి ఉన్నాం అని చెప్తారే, మంచిది. ఆ మాట చెప్పటం అతిశయమే, గౌరవదాయకమే. అయితే ఒకటి చెప్తాను, సంఘానికి మొదటొచ్చిన మీరున్నారే, మీ ప్రవర్తన ఎలా ఉంటుందో ఆ తర్వాత వచ్చే విశ్వాసుల ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది. మన ప్రవర్తన వాళ్ళ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. మీరు అనొచ్చు, అన్నా మీరు అట్లా చెప్తే మేము ఊరుకోమన్నా, బైబిల్లో ఏమైనా ఆధారం ఉంటే మాకు చెప్పండి అన్నా అంటారా? ఆ ఆధారాన్ని నేను చెప్పలేను, ఎందుకంటే ఇది చెప్పుకోదగ్గది కాదు. అయినా చెప్తా. లోతు పెద్ద కూతురు దారి తప్పిందా? చిన్న కూతురు జాగ్రత్త. సేమ్ దీన్ని సంబంధించే యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు చెప్తాడు. చూడండి అన్నమాట, ఇలాంటి మాట, దీనికి సంబంధించి కాదు, ఇలాంటి మాట. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 44-45 వచనాలు. నలభై 44, 45, 46 వచనాలు చూసారా? ఈ మాటలో నేను చదువుతాను, నాతో కలిసి చెప్పండి అందరూ. సామెతలు చెప్పు వారందరూను తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదే అని నిన్ను గూర్చి అందరూ. పెనిమిటిని బిడ్డలను విడనాడిన నీ తల్లితో నీవు సాటిదానవు. పెనిమిటిని
బిడ్డలను విడనాడిన నీ అక్క చెల్లెండ్రతో నీవు సాటిదానవు. నీ తల్లి హిత్తీయురాలు, నీ తండ్రి అమోరీయుడు. ఇక్కడ ఒక అద్భుతమైన మాట, నీ ఎడమ ప్రక్కన నివసించు షోమ్రోను దాని కుమార్తెలను అందరూ చెప్పాలి, నీకు అక్కలు. నీ కుడి ప్రక్కన నివసించు సొదొమయు దాని కుమార్తెలు నీకు చెల్లెండ్రు. ఇక్కడ అంటాడు, తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదే. తల్లి ఏం చేసిందట? పెనిమిటిని విడనాడింది, బిడ్డను విడనాడింది. పెనిమిటిని బిడ్డను విడనాడితే అక్కేం చేసిందో తెలుసా? తల్లిని చూసి కూతురు కూడా పెనిమిటిని విడనాడింది, బిడ్డను విడనాడిందట. అక్కను చూసి ఏం చేసిందో తెలుసా? చెల్లి పెనిమిటిని విడనాడిందట. చెల్లి దగ్గరకు వచ్చి నేను అడుగుతా, చెల్లె నువ్వు అట్టెందుకు చేసావు చెల్లె అంటే, మా అక్క చేసింది. నేనంట, అక్క నువ్వు అట్టెందుకు చేసావు? మా అమ్మ చేసింది. అబ్బాయి ఎంత అద్భుతంగా ఉందో చూడండి. మా అమ్మ పెనిమిటిని విడనాడింది, మా అమ్మ బిడ్డలను విడనాడింది, నేను బిడ్డలను విడనాడా, పెనిమిటిని విడనాడా. చెల్లె నీకేం ఆయుధార రోగం వచ్చింది? మరి మా అక్క అట్ట చేస్తే నేను అట్ట చేయకపోతే అట్ట చేయకపోతే నేనెట్లా చెల్లెలను అవుతాను? నేనెట్లా చెల్లెలను అవుతాను? కాబట్టి నేను అట్లా చేశా. విచిత్రం ఏంటో తెలుసా? ఏళ్ల మధ్యలో ఉన్నారు యోధా ప్రజలు, అటు షోమ్రోనుకు ఇటు సొదొమకు మధ్యలో యోధా ప్రజలుంటే వీళ్ళు కూడా పెనిమిటిని పిల్లల్ని విడనాడిన భ్రష్ట దేశంగా మిగిలిపోయినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. అయ్యలారా, ఒక్కసారి నా వైపు చూడండి. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి దేవుని కొరకు నిలవబడితే, ఒక వ్యక్తి దేవుని కొరకు బ్రతకటానికి ప్రాకులాడితే, ఆ వ్యక్తి ప్రవర్తన ప్రభావం ఏదో ఒక రోజు తన పిల్లల మీద ఇంపాక్ట్ చూపించటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఒకవేళ నీ ఇంట్లో భర్త సహకరించట్లేదా? పర్వాలేదు. భార్య సహకరించట్లేదా? పర్వాలేదు. తల్లిదండ్రులు పిల్లలు సహకరించట్లేదా? పర్వాలేదు. నువ్వు అక్కడివే భక్తి కలిగిన దానిగా బ్రతుకుతున్నావా? భక్తి కలిగిన వాడిగా బ్రతుకుతున్నావా? పర్వాలేదు. నీ భక్తిని కాపాడుకుంటూ కొంతకాలం దేవుని కొరకు నిలవబడు. ఏ నాటికైనా నీ ప్రవర్తన ప్రభావము ద్వారా వారు నీ వంటి వారిగా మారటానికి నిశ్చయంగా దేవుడు కృప చూపిస్తాడు. నేను ఇందాక చెప్పే కదా, నిజమే. చాలా పల్లెటూరులో చూడండి, ఒక ఊరిలో ఒక టీచర్ గారు బయలుదేరాడంటే ఆ టీచర్ గారిని చూసి చాలామంది తల్లిదండ్రులు, రేయ్ నువ్వు కూడా టీచర్ అవరా, నువ్వు కూడా పంతులు గారు అవరా, నువ్వు కూడా పాఠాలు చెప్పరా, బాగా చదువుకోమని ఆ టీచర్ని చూపించి అనేక మంది పిల్లలను ఇన్స్పైర్ చేస్తారు. ఒక టీచర్ని చూసి ఆ ఊరిలో 100 మంది టీచర్లు తయారవుతారు. ఆమె అని చెప్దాం గట్టిగా. ఒక ఊరిలో ఒక పోలీస్ అధికారి ఉంటే ఆ పోలీస్ అధికారిని చూసి తల్లిదండ్రులు చెప్తారు, చూడరా ఆ అన్న ఎంత అద్భుతమైన పోలీస్ ఆయన అయ్యాడో, ఆయన ఎస్ఐ అయ్యాడంట, ఆయన కానిస్టేబుల్ అయ్యాడంట, ఆయన సిఐ అయ్యాడంట, మీరు కూడా బాగా చదువుకోండి అని ఆయన్ని చూపించి, ఒక్క పోలీసు ఆయన్ని చూయించి ఆ ఊరిలో 10 మంది పోలీసు వాళ్ళు తయారవుతారు. ఇంకా మీకు అర్థం కావాలంటే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ప్రాంతాలు, కొన్ని ప్రాంతాలని మినీ అమెరికా, మినీ దుబాయ్, మినీ కువైట్ అంటారు. ఒకసారి చెప్పండి. మినీ అమెరికా. చింతల మోరి మన వసంతన్న, మన చర్చికి వచ్చే ఒక అన్న ఉన్నాడు వసంతన్న, అక్కడ చింతల మోరి. ఆ చింతల మోరిని అంటారంట మినీ అమెరికా. ఎందుకు మినీ అమెరికా అంటారని నేను అడిగితే, ఆ ఊర్లో నుంచి ఒక్క ఆయన అమెరికా వెళ్ళాడట. ఆయన అమెరికా వెళ్ళటం ఆ గ్రామంలో చాలామంది ప్రజలు చూసి ఆ గ్రామంలో నుంచి కొన్ని 10ల సంఖ్యలో అమెరికా వెళ్ళి స్థిరపడ్డారు. అలా అమెరికా వెళ్ళి స్థిరపడిన వాళ్ళలో ఆ చింతలమూరు అబ్బాయి, మన చర్చి అబ్బాయి ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి పేరు జీవన్ రాజ్. మాకు ఆర్థికంగా చాలా సహకరిస్తాడు ఆ బిడ్డ. చింతలమూరు నుంచి వెళ్ళాడు. ఆ తర్వాత అంతర్వేది కొంచెం అటువైపు ఉంది, దాన్ని ఏమంటారో తెలుసా? మినీ దుబాయ్. ఒకరోజు ప్రశాంతి అనే చెల్లి మ్యారేజ్కి వెళ్ళాను. మీకు తెలుసా, ఆ మ్యారేజ్కి వచ్చారండి అక్కోళ్ళు. ఒక్కొక్క అక్క ఒంటి మీద 30 కిలో బంగారం ఉంది. మనిషి బరువు కంటే బంగారం బరువు ఎక్కువ ఉంది. అమ్మ కిలో ఎందుకు వేసుకోలేదు అన్న, గవర్నమెంట్ ఒప్పుకోదండి.
ఎక్కడ చూసినా ఆ ఇల్లు చూస్తే, ఆ ఇంటి వాతావరణం చూస్తే, అన్న మనం ఆంధ్రాలో ఉన్నావా, అంతర్వేది పాలెంలో ఈ ప్రాంతంలో ఉన్నావా, జూబిలీ హిల్స్ బంజారా హిల్స్లో ఉన్నామా అర్థం కాదు. ఆ ఇల్లు ఎంత ధీటుగా ఉంటాయంటే జూబిలీ హిల్స్ బంజారా హిల్స్కి ధీటుగా అంత అద్భుతంగా ఉంటాయి. ఎవరో ఒకళ్ళు దుబాయ్ వెళ్ళారు, ఎవరో ఒకళ్ళు కువైట్ వెళ్ళారు, వాళ్ళని చూసి అనేక మంది బయలుదేరి వెళ్ళారు. నేనంట, నీ ఒక్కడివి దేవుని కొరకు బ్రతకటానికి బయలుదేరితే నిన్ను చూసి అనేక మంది ఇన్స్పైర్ అవ్వటానికి దేవుడు కృప చూపిస్తాడు. నీ సత్ప్రవర్తన చూసి, నీ ప్రార్థన చూసి, నీ మంచితనాన్ని చూసి, నీ భక్తిని చూసి అనేక మంది నేర్చుకోవటం ప్రారంభిస్తారు. యేసయ్యకు మహిమ కలుగును గాక. నేను ఆ ముగ్గురు చెల్లెలను అడుగుతాను, అమ్మా ఫిలిప్పు కుమార్తెలారా, రెండోదానా నువ్వు నీతిగా బ్రతకటానికి కారణం ఏంటి? మూడవ అమ్మాయి, నువ్వు కన్యకగా బ్రతకటానికి కారణం ఏంటి? చిన్నమ్మాయి, నాలుగో అమ్మాయి, నీవు కూడా నీ పవిత్రతను కాపాడుకోవటానికి కారణం ఏంటి అని అంటే ఆ ముగ్గురు ఏం చెప్తారో తెలుసా? మా అక్క ఉందే, మా అక్క నీతిగా బ్రతికింది, మా అక్క మాకు రోల్ మోడల్. మా అక్కను చూసి అదే మార్గంలో మేము నడిచాం. ఇప్పుడు పెద్దదాని దగ్గరికి వద్దాం. పెద్దానా నువ్వు ఇంత నీతిగా బ్రతకటానికి కారణం ఏంటి అని అన్నాం అనుకోండి, ఆ అమ్మాయి ఏమంటుందో తెలుసా? మా నాన్న ఉన్నాడే. ఏం పేరమ్మా మీ నాన్న పేరు? పంపు కాదు. ఏం పేరు మీ నాన్న పేరు? మా నాన్న పేరు ఫిలిప్పు. మా నాన్న నీతిగా బ్రతికాడు. మా నాన్న నీతియుక్తమైన ప్రవర్తన నన్ను నీతి కలిగిన దానిగా మార్చింది. నా నీతియుక్తమైన ప్రవర్తన నా చెల్లెళ్ళందరూ కన్యకలుగా బ్రతకటానికి దేవుడు కృప చూపించాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. మూడో విషయం, ఆ కుమార్తెలు నలుగురు, చెప్పండి ఎవరట వాళ్ళు? కన్యకలు అనే మాటకి ఇక్కడ రెండు అర్థాలు చెప్తాను. నంబర్ వన్, పరపురుషుని సాంగత్యం ఎరగకుండా తమ శీలాన్ని వాళ్ళు కాపాడుకున్నారు. నేనంట, వివాహం కాని ప్రతి యవ్వనబ్బాయి తన వ్యక్తిత్వాన్ని, తన పవిత్రతను జాగ్రత్తగా కాపాడుకునేటువంటి ప్రజలుగా ఉండాలి. దాని గురించి అపోస్తుడైన పౌలు వారు ఓ చక్కటి మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి ఒకసారి, 7వ అధ్యాయం 34వ వచనంలో భలే చక్కటి మాట అంటారు. చూడండి ఆ మాట. 7వ అధ్యాయం 34వ వచనం నాతో కలిసి, అటువలనే పెండ్లి కాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాండయుండుటకు ప్రభు విషయమైన కార్యములను గూర్చి చింతించుచుందురు. కానీ పెండ్లి అయిన వాడు రైట్ విన్నారు కదా, పెండ్లి అయినది విన్నారు కదా. నా వైపు చూడండి, 34వ వచనం ఏమంటాడు? పెండ్లి కాని స్త్రీ కానీ కన్యక కానీ శరీరమందు ఆత్మయందు పవిత్రురాండ్రుగా ఉండాలి. ఏ మాట అది? దేని యందు? చెప్పాలి. దేని యందు? శరీరమందు ఒకటి ఉంటే సరిపోదు, ఎట్ దట్ సేమ్ టైం ఆత్మయందు కూడా పవిత్రురాళ్ళుగా బ్రతకాలి. అంటే శరీరమందు పవిత్రంగా బ్రతకటం అంటే ఏంటి? ఏ పరపురుషుని సాంగత్యానికి వెళ్లకుండా, పరపురుషుని స్పర్శ, అపవిత్రమైన స్పర్శ ఎరగకుండా ఒక తల్లి తన శీలాన్ని కాపాడుకోవటం, శరీరమందు కన్యత్వాన్ని కాపాడుకోవటం. దేవుడు ఆశించే పవిత్రత ఏంటో తెలుసా? శరీరమందు నువ్వు పవిత్రతను కాపాడుకోవటం మాత్రమే కాదు, అద్భుతమైన మాట అంటాడు. ఏమంటాడన్నా? ఆత్మయందు పవిత్రురాండ్రు కావాలి. కొంతమంది శరీరంతో పాపం చేయరు, ఆత్మతో పాపం చేస్తారు. హృదయపు ఆలోచనలతో పాపం చేస్తారు. హృదయపు తలంపుల్లో తెలియని చేదైన వేరు కొంతమందిని ఏలుబడి చేస్తారు. శరీరంతో పాపం చేయకపోవచ్చు, హృదయపు తలంపుల ద్వారా, చూపుల ద్వారా, ఆలోచనల ద్వారా. దేవుడు ఓ క్రైస్తవ సంఘం అనే కన్యక దగ్గర నుంచి ఆశించే పవిత్రత ఏంటో తెలుసా? ఊహల్లో కూడా పాపము చేయని పవిత్రమైన జీవితం ప్రభు కొరకు బ్రతకాలి. విన్నారు ఈ మాట? ఊహల్లో కూడా పాపము చేయని,
చూపులో కూడా పాపము చేయని, హృదయపు తలంపుల్లో కూడా పాపము చేయని పవిత్రమైన జీవితం క్రైస్తవ సంఘం దగ్గర నుంచి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. యేసయ్య ఒక మాట అంటారు కదా, పాత నిబంధనలో వ్యభిచరించవద్దన్న మాట మీరు విన్నారు కదా, ఒక స్త్రీతో తప్పుడు కార్యక్రమం చేస్తే వాడు వ్యభిచరించినట్లన్న మాట విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒకడు ఒక స్త్రీని మోహంతో చూస్తే అప్పుడే వాడు ఆమెతో పాపం చేసిన వాడు అవుతాడు. అంటే ప్రభు ఆశ ఏంటో తెలుసా? నీ చూపులో కూడా, హృదయపు తలంపుల్లో కూడా పాపము చేయని పవిత్రమైన జీవితం సంఘం దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. ఈ వాక్యం వింటున్న యవన చెల్లెళ్ళారా, ఓ మాట, శరీరమందు పవిత్రురాండ్రుగా మీరు బ్రతుకుతున్నారా? ఒకసారి ఆలోచించండి. అట్ దట్ సేమ్ టైం ఆత్మలో కూడా పాపము చేయని పవిత్రమైన జీవితం దేవుని సన్నిధిలో మీరు జీవించగలుగుతున్నారా? ఒక్కసారి మీ ఆత్మీయ జీవితాన్ని ప్రశ్నించుకోండి. ఇలాంటి పవిత్రమైన జీవితం కన్యకల దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. ఎంతోమంది యవ్వన వయసులో తమ కన్యత్వాన్ని కాపాడుకోకపోవటానికి రెండు కారణాలు చెప్తాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేనమ్మ కన్యత్వాన్ని కాపాడుకుందా, పాడు చేసుకుందా? నోరు తెరవాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేనమ్మ కన్యత్వాన్ని కాపాడుకుందా, పాడు చేసుకుందా? రెండవది, తామారు కన్యత్వాన్ని కాపాడుకుందా, పాడు చేసుకుందా? ఎందుకు వాళ్ళిద్దరూ వాళ్ళ కన్యత్వాన్ని పాడు చేసుకున్నారు? పాడైపోవటానికి కారణం ఏంటి? రెండు కారణాలు చెప్తాను. నంబర్ 1, దేనమ్మ దగ్గరికి వచ్చేసరికి స్వయం కృతాపరాధం. ఒకసారి చెప్పండి. కొంతమంది స్వయం కృతాపరాధం వల్ల వాళ్ళ పవిత్రతను పాడు చేసుకుంటున్నారు. మీరు అనొచ్చు, అయ్యా దేనమ్మ చేసుకున్న స్వయం కృతాపరాధం ఏంటి? ఒకసారి చూడండి అన్నమాట. ఆదికాండం 34వ అధ్యాయం 1-2 వచనాలు నాతో కలిసి. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దేనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. ఒకసారి నా వైపు చూడాలి. ఎక్కడికి వెళ్ళిందట? ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళిందట. నేనంట, దేనమ్మా అది మీ ఊరా? మా ఊరు కాదు సార్. నువ్వు వెళ్ళేటప్పుడు మీ నాన్న ఏమన్నా మీతో పాటు వచ్చాడా? నాతో పాటు రాలేదు సార్. మీ అన్నలు ఏమన్నా వచ్చారా? మా అన్నలు పొలంలో గొర్రెలు కాస్తా ఉన్నారు సార్. ఈ అమ్మాయి ఒక్కతే అలంకరించుకొని, విన్నారా, ఫుల్గా మేకప్ వేసుకొని ఆ దేశపు కుమార్తెలను చూడటానికి బయలుదేరి వెళ్ళిందట. ఆ దేశాన్ని చూడాల్సిన అవసరం నీకేంటి? ఇది స్వయం కృతాపరాధం వల్ల దేనమ్మ తన పవిత్రతను కోల్పోయినట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు కూడా చాలామంది యవ్వన బిడ్డలను చూడండి, కాలేజీకి వెళ్ళేటప్పుడు పిల్లలు కాలేజీకి వెళ్ళేదైనా స్కూల్కి వెళ్ళేదైనా చదువుకోవటానిక ఇంకో కారణం చొప్పున వెళ్తారా? చదువుకోవటానికి కదా. చదువుకోవటానికి వెళ్ళే ఆడపిల్లలకి నేను ఒక మాట అంటా, క్రైస్తవ బిడ్డలకు చెప్తున్నాను, నేను బయట వాళ్ళకి చెప్పట్లా. బయట వాళ్ళు మీ ఇష్టం వచ్చినట్లుగా మీరు బ్రతకండి. మరలా ఎందుకంటే చిన్న బిట్టు కట్ చేసి అన్న మాట అన్నట్లుగా కలిపి ఏదేదో చెప్తారు. నేను చెప్పే మాటలు క్రైస్తవ బిడ్డలకు మాత్రమే. కాలేజీకి వెళ్ళే యవ్వన ఆడపిల్లకి మేకప్ ఎందుకు? ఐబ్రోస్ కటింగ్ ఎందుకు? ఏంటి ఫెవిక్విక్? ఏంటది పెదాలకు రాస్తారు కదా, ఫెవిక్విక్కేనా? ఏదో అంటారు కదమ్మా, నాకు తెలియదు దాని పేరు, ఏదో అంటారు కదా, ఏంటది? మా వాళ్ళు ఎవరు చెప్పట్లా. ఆ జూమ్లో ఉన్న వాళ్ళు ఒకసారి చూపించండి అమ్మా. ఆ పెదాలకి చిన్నపిల్లలకి రాస్తారు కదా, స్కూల్కి వెళ్ళే యవ్వన ఆడపిల్లలకి. అమ్మ ఏదో అంటారు కదా, ఏమంటారు దాన్ని? ఫెవిక్విక్కేనా? ఫెవిక్విక్ కాదా? ఏంటమ్మా ఎవరో చెప్తున్నారు లిప్స్టిక్ అని మీకేడ తెలిసిందమ్మా? పేపర్లో చదివారా? సరే మంచిది. నేనంట కాలేజీకి వెళ్ళే ఆడపిల్ల పెదాలకి లిప్స్టిక్ ఎందుకు? ఒక తలలో 10 జడలు వేస్తారు, ఇదొక జడ,
ఇదొక జడ, ఇదొక జడ, ఇదొక జడ, మధ్యలో జుట్టు ఉంది చూసారా, ఫంక్ 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 అంట. ఎందుకది? అమ్మాయి అందం చూపించడానికి నువ్వు కాలేజీకి స్కూల్కి పంపిస్తున్నావా, చదువుకోవటానికి పంపిస్తున్నావా? చదువుకునే ఆడపిల్లకి ఈ మేకప్ ఎందుకు? స్కూల్కి పంపించే ఆడపిల్లకి డెకరేషన్ ఎందుకు? మన ఆడబిడ్డ అందం ఎవరు చూడాలి? కొంతమంది తల్లిదండ్రుల స్వయంకృతాపరాధం, కొంతమంది యవ్వన ఆడబిడ్డల స్వయంకృతాపరాధం. బా ఏనాయనా ఆ జుట్టు పేరేంటి? బోయాజా? నేను ఇక్కడ విమర్శించట్లా. ఎందుకు మన యవ్వన ఆడబిడ్డని ఎందుకు మనం అలా అలంకరించి సమాజానికి పంపించాలి? ఇర్మియా గ్రంథంలో ఒక భయంకరమైన మాట రాసింది. అలా అలంకరించి పంపిస్తూ ఉంటే అంటాడు, దోచుకొనబడినదానా. దేని బట్టి వాళ్ళు దోచుకోబడ్డారు? వాళ్ళ కన్యత్వం ఎందుకు దోచుకోబడిందంటే, అలంకరించుకొని ప్రజలకు ఆకర్షణీయంగా కనబడి, విన్నారా, ఆకర్షణీయంగా కనబడి వీళ్ళ కన్యత్వం దోచుకోబడటానికి కారణమైపోయిందని ఇర్మియా ప్రవక్త మాట్లాడతాడు. ఒకసారి చూడండి ఆ మాట. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనం. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనం. చిన్న చదువు. రైట్, నాతో కలిసి చెప్పండి. దోచుకొనబడినదానా ఏం చేయబడిందట? చెప్పాలి. ఏం చేయబడిందట? నాతో కలిసి చెప్పండి. దోచుకొనబడినదానా నీవేమి చేయదువు? రక్తవర్ణ వస్త్రములు కట్టుకొని, ఏ వస్త్రాలు? సువర్ణ భూషణములు ధరించుకొని, కాటుక చేత నీ కన్నులు పెద్దగా చేసుకొనుచున్నావే. నిన్ను నీవు అలంకరించుకొనుట వ్యర్థమే. ఏం చేసిందట? అమ్మా, కాటుక పెట్టుకునే వాళ్ళు పెట్టుకోండి. నేను క్రైస్తవ సమాజానికి చెప్తున్నాను ఈ వాక్యం, విన్నారా? కాటుక చేత కన్నులు పెద్దగా చేసుకొని, సువర్ణ భూషణాలు ధరించి, అలంకరించుకొని, నన్ను చూడు నా మేకప్ చూడు, నన్ను చూడు నా మేకప్ చూడని కొంతమంది క్రైస్తవ యవ్వన బిడ్డలు అలా బయలుదేరటాన్ని బట్టే వాళ్ళ కన్యత్వం దోచుకోబడుతున్నట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది. దేనా నీ కన్యత్వం ఎందుకు దోచుకోబడింది? ఆభరణ భూషితురాలై అలంకరించుకొని, చూడండి, అలంకరించుకొని. నేనంట నీ శరీరం నీ ఇష్టం, నేను కాదు అన్నా. కానీ నిన్ను చూసే దుర్మార్గపు చూపులు కొన్ని ఉన్నాయే, వెకిలిగా చూసే కొంతమంది వ్యక్తులు ఉన్నారే, ఆ దుస్తుల చూపు నీ కంటి మీద పడకుండా ఉండునట్లుగా నీ అందాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. స్త్రీ ఎప్పుడూ కూడా ఎదుటివాడికి శోధన కారణంగా ఉన్న బట్టలు వేసుకోవటం దేవుని వాక్యానికి విరుద్ధం. క్రైస్తవుల జీవితాల్లో, నేను బయట వాళ్ళ సంగతి చెప్పట్లా, ఒకసారి నా వైపు చూడండి. ఏ క్రైస్తవ స్త్రీ శరీర సౌష్ఠం బయట కనపడేటట్లుగా, శరీరపు అవయవాలు బయట కనపడేటట్లుగా అర్ధనగ్నంతో అలంకరించుకొని, అలాంటి అర్ధనగ్నంతో కూడుకున్న వస్త్రాలు క్రైస్తవ స్త్రీ వేసుకోకూడదు. ఎందుకో చెప్పమంటారా? కన్యత్వం దోచుకోబడే ప్రమాదం ఉందని దేవుని యొక్క వాక్యం ఘంటాపదంగా చెప్తుంది. నేనంట, కప్పుకుంటే కాపాడబడతావు, విప్పుకుంటే దోచుకోబడతావు. గుండెల్లో రాసుకోండి మాట. కప్పుకుంటే కాపాడబడతావు, నీ పిల్లలు కాపాడబడతారు. విప్పుకుంటే దోచుకోబడే ప్రమాదం ఉంది. ఒకసారి నా వైపు చూడండి. నేను వాడే ఫోన్లో ఒకసారి చూడండి, నా ఫోన్లో ఒకసారి చూడండి. నాకు పదే ఫోన్లు మార్చడం కానీ, రైట్, వెహికల్స్ మార్చడం కానీ నాకు అసలు అలవాటు ఉండదు. ఒక్కసారి ఫోన్ తీసుకున్నానంటే, రాజేశా, నేను కనుక ఫోన్ తీసుకున్నానంటే దాన్ని కొన్ని సంవత్సరాలు వాడిన తర్వాత ఆ ఫోనే ఒకరోజు నాతో అంటది, జరిమే పాస్టర్ గారు మీకు దండం పెడతా, నా ఓపిక పోయింది, నన్ను వదిలేసే పాస్టర్ గారు, ఇక నేను పని చేయలేను, నెట్వర్క్ అంతా పాడైపోయింది, నన్ను వదిలేయండి పాస్టర్ గారు, నాకు దండం పెట్టిన దాకా ఫోన్ మార్చను, అస్సలు మార్చను. అన్నా,
ఫోన్ మార్చరంటే మీ దగ్గర ఉన్న ఫోన్ పగలదా? ఆహా, నా దగ్గర ఫోన్ పగిలిన దాఖలాలు సిన్స్ ఎన్ని సంవత్సరాలు బట్టి వాడుతున్నానో నా చేతిలో ఫోను పగిలిన దాఖలాలు ఒక్కటి కూడా లేవు. ఆ ఫోనే నాకు దండం పెడితే నన్ను వదిలిపెట్టాయా, నాకు ఓపిక లేదు, ఇక నేను పని చేయలేనని ఫోన్ దండం పెట్టిన రోజే ఫోన్ మారుస్తా. సడన్గా కొన్నిసార్లు ఆఫ్ అయిపోద్ది, ఇక దీన్ని ఏసీ ఓల్డేజ్ వచ్చినట్టుంది, అప్పుడు మారుస్తా. ఎందుకు ఫోను పగలదో చెప్పమంటారా? నేను ఫోన్ కొన్న వెంటనే మొట్టమొదటి చేసే పని ఏంటో తెలుసా? ఫోన్కు కవర్ కొంటా. ఒకసారి చూడండి, ఒకసారి అందరూ నా వైపు చూడండి. ఈ ఫోను కొత్తదంటారా పాతదంటారా? బోయాస్, ఫోనుని చూసి చెప్పు. సువార్తరాజు గారు, ఈ ఫోన్ ఎట్లుంది? కొత్త ఫోన్, నిన్ననే షాప్ నుంచి తీసుకొచ్చిన ఫోన్ లాగా ఉంది. చూడండి తల్లి, ఈ ఫోను కొని దేవుని మహా గొప్ప కృపను బట్టి 4 సంవత్సరాలు అవుతుంది. ఒక్క గీత లేదండి. కారణం ఏంటో చెప్పమంటారా? కప్పుకుంటే కాపాడబడతావు, విప్పుకుంటే దోచుకోబడతావు. ఈ ఫోన్ ఉంది కదా, సంవత్సరం క్రితం ఒక్క గీత లేదు. అమ్మా ప్రభుదాస్ గారు, ఒక్క గీత లేదు దీని మీద. గీత లేకపోవటానికి కారణం ఒకటే, దీన్ని కాపాడటానికి నేనేదో జాగ్రత్త తీసుకున్నాను అనుకునేరు కాక, నేను కొన్నిసార్లు వస్తూ మంచమైన అట్లా ఇసిరేస్తా, దూరం నుంచి ఇసిరేస్తా, కానీ పగలదాం. ఇంత జాగ్రత్తగా ఈ ఫోన్ ఉండటానికి కారణం ఏంటంటే కప్పబడింది ఇది. యవ్వన కుమార్తెలారా, శరీరాన్ని కప్పుకోవటం నేర్చుకోండి, దేహాన్ని కప్పుకోవటం నేర్చుకోండి. ఎదుటివాడి కళ్ళకు ఆకర్షణీయంగా కనపడాలని, ఎదుటివాడికి శోధన కారణంగా నీ వస్త్రధారణ ఉండకూడదని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. నేను క్రైస్తవులకు మాత్రమే ఈ మాట చెప్తున్నాను. బయట వాళ్ళు మీ ఇష్టం వచ్చినట్లుగా మీరు బ్రతకండి. ఇక్కడ వాక్యం అంటుంది, దోచుకొనబడినదానా. ఎందుకు ఈ కన్యక దోచుకోబడింది? దేనం ఎందుకు దోచుకోబడింది? విప్పుకుంటూ బజార్లు వెంట తిరిగింది, మేకప్ వేసుకొని బజార్లు వెంబడి తిరిగింది. నన్ను చూడు, నా అందం చూడు అన్నట్లుగా. నేను అంటాను, ఆడపిల్లకి స్వతహాగా అలంకరించుకోవటం ఒక మంచి అలవాటు. అయితే నేను అంటా, నీ ఇంట్లో నువ్వు ఎంత అలంకరించుకున్నా పర్వాలేదు, అలాగని అలంకరించుకోమని చెప్పేది. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఎంతోమంది దుష్ట మృగాలు తిరుగుతున్నాయి. నీ కుమార్తెల కన్యత్వం చెరపబడకుండా వాళ్ళకు కప్పుకోవటం మనం నేర్పుదాం. చప్పలు కొడితే సైకు స్తోత్రాలు చెప్దాం. దేనమ్మ కన్యత్వం చెరపబడింది. కారణం, ఆభరణ భూషితురాలై అలంకరించుకొని ఇష్టానుసారంగా ఒక్కతే బయలుదేరి వెళ్ళిపోయింది. రెండవది, స్వేచ్ఛను బట్టి తాను చెరపబడితే. రెండవది, అమాయకత్వాన్ని బట్టి చెరపబడే పిల్లలు ఉన్నారు. అమాయకత్వాన్ని బట్టి చెరపబడిన గుంపులో ఉండేది ఎవరో తెలుసా? తమారు. అమాయకంగా నా అన్న అని, అమాయకంగా మా నాన్న కొడుకే అని, అమాయకంగా నా బంధువే అని, అమాయకంగా నా రక్త సంబంధి అని తెలియకుండా ఒంటరిగా అమ్నోను ఇంటిలో అడుగుపెట్టింది. దేని బట్టో తెలుసా? అమాయకంగా. ఆ అమాయకత్వాన్ని బట్టి తన కన్యత్వం చెరపబడినట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో రాయబడింది. యవన ఆడపిల్లలారా, ఆడపిల్లలను కలిగిన తల్లిదండ్రులారా, కొంచెం అనుభవం కలిగిన దైవ సేవకుడిగా చెప్తున్నాను, నా చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నాను. ఒక వయసుకు వచ్చిన తర్వాత మీ యవ్వన బిడ్డలను ఒంటరిగా ఎక్కడికి పంపించకండి. అంకులు వరసయ్యే వాళ్ళతో కూడా పొరపాటును పంపించకండి. అన్న వరసయ్యే వాళ్ళ దగ్గర కూడా పొరపాటును పంపించకండి. అట్లాగని ప్రతి క్షణం ఆడపిల్ల మీద అనుమానపడుతూ మానసికంగా హింసించమని కాదు నేను చెప్పే మాట. ఒక వయసుకు వచ్చిన తర్వాత తల్లి
పర్యవేక్షణ లేకుండా, తండ్రి పర్యవేక్షణ లేకుండా ఆడపిల్లల్ని ఒంటరిగా ఎక్కడికి పంపించడం అది క్షేమకరం కాదు అని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. సొంత అన్నే, తోడబుట్టిన అన్న కాకపోయినా సొంత అన్నే నా అన్న అన్న అభిప్రాయం తామారుకుంది. నా చెల్లెలు అనే అభిప్రాయం అమ్నోనుకు లేదు. మా బంధువు అబ్బాయిలే ఏం కాదు అని బండి మీద పంపిస్తారు. కూర్చున్న నీ కూతురికి నా అన్నలాంటోడు అన్న భావన ఉంది, కానీ తోలేటువంటి వాడికి నా చెల్లెలు లాంటి భావన ఉండాలి కదా. మీకు తెలుసా, స్పర్శలో పాపం ఉంటుంది, జాగ్రత్త. స్పర్శలో పాపం ఉంటుంది, జాగ్రత్త. ఇప్పుడు పులుపు నోటికి తగలటంతో ఏమంటారు దాన్ని, పులుపు నోటికి తగలటంతో ఇట్లా స్పర్శలో తెలియకుండా ఒక భయంకరమైన పాపం చోటు చేసుకునే ప్రమాదం ఉంది. మన ఇంటి పక్క అంకులే కదా, మన ఇంటి పక్క అంకులే కదానని అంకులని నువ్వు పంపిస్తే ఆ అంకుల్ ఆడబిడ్డ జీవితాన్ని పెంకులు చేసి వదిలిపెడతాడు, బ్రద్దలైపోతుంది. మీ పర్యవేక్షణ లేకుండా, మీ ప్రమేయం లేకుండా ఆడపిల్లల్ని ఎక్కడికి ఒంటరిగా పంపించొద్దు. అన్న వరసే అవుతాడులేండి. నీకు అన్ననే అభిప్రాయం ఉంది, వాడుకు ఉండాలి కదా నా చెల్లెని. మా తమ్ముడేనండి, తమ్ముడు నిజమే, నీకు తమ్ముడనే భావన ఉంది, వాడుకు ఉండాలి కదా నా అక్కని. వాడికి ఆ భావన లేనప్పుడు తెలియకుండా కన్యత్వాన్ని చెరుపుతాడు, జాగ్రత్త. కొంతమంది అమాయకత్వం వల్ల శీలాన్ని పాడు చేసుకొని అపవిత్రులుగా మారిపోయిన వాళ్ళు లోకంలో కోకొల్లలుగా ఉన్నారు. ఇది చెప్పకూడదు కానీ చెప్తున్నా, సమాజంలో జరిగే వాటిని చెప్తున్నా. ఓ మానసిక వైద్యురాలి దగ్గరికి ఒక డాక్టర్ వచ్చింది. డాక్టరమ్మా ఏడుస్తుందట. ఏంటమ్మా ఏడుస్తున్నావు? నా కొడుకు కూతురమ్మా. సో వాటి ఎందుకు ఏడుస్తున్నావు? ఏం చెప్పుకునేది నా బాధ. ఏడ్చి ఏడ్చి కళ్ళల్లో నీళ్లు ఇంకిపోయాయి. నిద్ర పట్టని రాత్రులు, చావాలో బ్రతకాలో ఉరేసుకొని చచ్చిపోదామని అనిపిస్తుంది. ఏం చేయాలో అమ్మ, మీరు డాక్టర్ అమ్మ గారమ్మా, హైదరాబాద్లో పేరుగాంచిన ఓ గొప్ప హాస్పిటల్లో ఓ ఉన్నతమైన వైద్యురాలు. చచ్చిపోవాలని ఆలోచన నీకు రావటం ఏంటమ్మా? ఇద్దరు చక్కటి పిల్లలు ఉన్నారు కదా. నా పిల్లలు నాతో లేరమ్మా. ఎక్కడున్నారు? అమెరికాలో ఉన్నారు. అమెరికాలో ఉన్నారా? అమెరికాలో ఉంటే అద్భుతమే కదా. నా దగ్గర ఉంచుకోలేక వాళ్ళని పంపించా. ఉంచుకోలేక పంపించావా? వాళ్ళు చేసిన చీకటి కార్యక్రమాన్ని నా కళ్ళతో చూసి దాన్ని కొనసాగిస్తా ఉంటే సహించలేక నా కొడుకు కూతుర్ని పంపించా. ఏం చేశారమ్మా? ఓ రోజు మధ్యాహ్నం సడన్గా ఎప్పుడు రా నేను ఇంటికి వచ్చా. ఒక కన్న తల్లిగా చూడరాని దృశ్యం. నా కూతుర్ని కొడుకుని చూసా. గుండె బ్రద్దలైపోయింది. కాళ్ళు పట్టుకున్నా. పరువు కలిగి బ్రతుకుతున్నానమ్మా, పరువు కలిగి జీవిస్తున్నానమ్మా. ఏంటి ఇంత నీచమైన కార్యక్రమం, ఇంత నీచమైన పని? ఒరే చెల్లిరా, ఒరే చెల్లిరా, నీ ఎంగిలి పాలు తాగి బ్రతికిందిరా నీ అన్నే. వాడు లేకపోతే నేను బ్రతకలేను, అది లేకపోతే నేను బ్రతకలేను. కొన్ని నెలల పాటు తల్లి ఏడ్చి ఏడ్చి మారమని కాళ్ళు పట్టుకున్న వాళ్ళు మారకపోతే ఆ తల్లి ఈ ఘోరం నా కళ్ళతో చూడలేను, వెళ్ళిపోండి రా, ఇంకో చోటకి వెళ్ళిపోండి అని ఆ తల్లి రాను మొత్తం ఫ్లైట్ టికెట్ మొత్తం అన్ని కార్యక్రమాలు వేరే దేశానికి పంపించిందట. చూసారా? సొంత అన్న సార్. స్పర్శలో పాపముంది, జాగ్రత్త. కొంతమంది అమాయకత్వంగా మా అంకులే, మా డాడీయే, మా అన్నే, మా తమ్ముడే, మాకు వరుసైన చుట్టమేనని తెలియకుండా వెళ్ళి స్పర్శ ద్వారా పాపంలో పడిపోయిన జీవితాలు లోకంలో కోకొల్లలో. అయిలరా, మీ ఇంటి పక్క అద్దెకుండే యవన బిడ్డలు ఉంటారు. మీరు లేనప్పుడు పొరపాటున ఎవరిని ఇంట్లోకి రానియకండి. మా చుట్టపబ్బాయిలండి, మా బంధువులండి, మా రక్త సంబంధికుడేలండి అని నువ్వు అవకాశం ఇచ్చావా, వాడు నీ కొంప కొల్లేరు చేస్తాడు, జాగ్రత్త.
అలాగని ప్రతిదానికి భార్య మీద అనుమానపడమని, అలాగని ప్రతిదానికి పిల్లల మీద అనుమానపడమని కాదు నా అభిప్రాయం. లోకం భయంకరంగా ఉంది. వావి వరసలు తప్పి ప్రజలు పశువులాగా ప్రవర్తిస్తున్నారు. కాపాడుకోవలసిన బాధ్యత తల్లిదండ్రులుగా మన భుజాల మీద ఉంది. ఒక వయసు వచ్చిన తర్వాత యవ్వన బిడ్డలను దయతో ఎక్కడికి పడితే అక్కడికి పంపించకుండా వాళ్ళను జాగ్రత్తగా కాపాడుకునే కృప, ఆ దైవికమైన మనస్సు దయగల దేవుడు మనందరికీ దయచేయునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. అయితే ఇక్కడ యవ్వన బిడ్డలందరికీ చెప్తున్నాను. మూడవది, యవ్వన బిడ్డలు తమ కన్యత్వాన్ని కోల్పోవటానికి కారణం అనుభవం కలిగిన తల్లి తండ్రి చెప్పిన మాటకు లోబడే ఆ వ్యక్తిత్వం లేక తమ శీలాన్ని పాడు చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు చెప్పే మాటలు ఉన్నాయే, పిల్లలకు కొన్నిసార్లు కొంతమంది యవ్వన పిల్లలు ఊరోళ్ళందరూ చెప్పే మాటలకి చెవులు రిక్కించింటారు. ఊరోళ్ళు ఏ మాట చెప్పినా వాళ్ళ మాట బాగింటారు. కన్న తల్లి ఏదైనా బుద్ధి మాట చెప్పాలని ప్రయత్నం చేసినా, కన్న తండ్రి ఏదైనా గద్దిస్తూ ఒక మాట చెప్పినా, కన్న తల్లి కోపగిస్తూ ఏదైనా ఒక మాట చెప్పడానికి ప్రయత్నం చేసిందనుకో, కూతురు అంటారు, ఇక స్టార్ట్ చేసావా, నేను అందుకే ఇంటికి రాంది. ఇంటికి వచ్చానంటే జోరీగలాగా గుయ్యి గుయ్యి గుయ్యి, ఎప్పుడు ఏదో ఒకటి అంటావు. అసలు నువ్వు తల్లివో కాదో, కన్న తల్లిని పట్టుకుని అంటది ఈ బిడ్డ. ఆ కన్న తల్లి గద్దింపులో, ఆ కన్న తల్లి హెచ్చరికలో గుండెల్లో గూడు కట్టుకుంది. ఏంటో తెలుసా? నా కుమార్తెను ఒక అయ్య చేతిలో పెట్టే వరకు కన్యకగా కాపాడాలి. వాళ్ళ అనుభవంతో కూడుకున్న మాటలు ఏం చేస్తాయంటే, బైబిల్లో ఒక చోట రాసింది, ఆయన తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేస్తాడు అని. ఒకసారి ఈ మాట చెప్పండి. ఆయన తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేస్తాడు. నేనంట, యవ్వన బిడ్డల దగ్గర జ్ఞానం ఉంది, తల్లిదండ్రుల దగ్గర అరే అనుభవం కాదు, అనుభవ జ్ఞానం. ఏ మనిషి బిడ్డల దగ్గర ఏముంది? జ్ఞానం ఉంది. ఎస్, నువ్వు చాలా జ్ఞానవంతురాలివి, ఉన్నతమైన చదువులు చదువుకున్నావు. అమ్మ వేలు ముద్రే, నిజమే, నేను కాదంట్లా. అమ్మ పొరపాటున నీ దగ్గర అక్షరాలు నేర్చుకొని ఒకవేళ రైటింగ్ రాసిందనుకో, అమ్మ రాసిన రైటింగ్ డాక్టర్ గారు రైటింగే, రాసిన వాళ్ళకి తప్ప ఇంకెవరికి అర్థం కాదు, ఘోరంగానే ఉంటుంది. అమ్మకు పుస్తక జ్ఞానం లేదు, కంప్యూటర్ జ్ఞానం లేదు, సెల్ ఫోన్ జ్ఞానం లేదు, మాట్లాడే జ్ఞానం లేకపోవచ్చు, ఇంగ్లీష్ జ్ఞానం లేకపోవచ్చు, మ్యాథమెటిక్స్ జ్ఞానం లేకపోవచ్చు. ఆ తల్లిదండ్రుల దగ్గర అనుభవ జ్ఞానం ఉంది. అనుభవ జ్ఞానం ఏం చేస్తుందని యెషయా గ్రంథంలో రాసిందో తెలుసా? అనేకులను అనేకులను నిర్దోషులుగా చేస్తాడట. తల్లిదండ్రుల అనుభవ జ్ఞానంతో కూడుకున్న మాటలు నువ్వు వింటే, అనుభవం కలిగిన సేవకులు చెప్పిన మాటలు నువ్వు వింటే, నాయకులు చెప్పిన మాటలు నువ్వు వింటే, ఆ అనుభవ జ్ఞానంతో కూడుకున్న మాటలు నిన్ను నిర్దోషిగా నిలవబెడతాయి. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, జూనియర్ డాక్టర్ కంటే సీనియర్ పేషెంట్ అద్భుతమైన ట్రీట్మెంట్ ఇస్తాడట. విన్నారా అమ్మ? నా మాట అర్థమైందా? జూనియర్ డాక్టర్ కంటే సీనియర్ పేషెంట్ అద్భుతంగా ట్రీట్మెంట్ ఇస్తాడట. ఇప్పుడు ఎవరికైనా కొత్తగా షుగర్ వచ్చింది అనుకోండి, జూనియర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళా, జూనియర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళే కంటే షుగర్లో సీనియర్ పేషెంట్లు ఉంటారుగా. సీనియర్ పేషెంట్లు, మా యేసుదాస్ గారి దగ్గరికి వెళ్ళండి, మీకు కావాల్సినట్టు ట్రీట్మెంట్ ఇస్తాడు. ఏది తినాలి, ఏది తినకూడదు, షుగర్ ఎక్కువైనప్పుడు మెన్నరాలు ఎట్లుంటాయి, షుగర్ తగ్గినప్పుడు ఎట్లుంటాయి, షుగర్ పెరిగినప్పుడు ఒళ్ళు ఎట్లుంటుంది, తగ్గినప్పుడు ఎట్లుంటుంది, ఎబినేజర్ని అడగండి చెప్తాడు. అన్నా చెప్పరా? ఏమంటే సీనియర్ పేషెంట్ జూనియర్ డాక్టర్ కంటే అద్భుతంగా ట్రీట్మెంట్ ఇస్తాడు. అలాగని తల్లిదండ్రులు సీనియర్ పేషెంట్లు అని అనలేను, కానీ ఇలాంటివన్నీ కాచి వడపోస్తారు. అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు. ఎందుకు వెళ్ళొద్దు అంటుందో, ఆ తల్లికి అనుభవ జ్ఞానం ఉంది. రే నాన్న,
వాడితో స్నేహం చేయొద్దు, వాళ్ళు ఎమ్మడి తిరగొద్దు. ఎందుకు తండ్రి చెప్తాడో తెలుసా? ఆ స్నేహానికి నేను దూరం చేయాలని కాదు, ఆ స్నేహం నిన్ను ఎంత పాడు చేస్తుందో ఆ తండ్రికి తెలుసు కనుక. రే నాన్న, కాలేజ్ అయిపోయిన తర్వాత వెంటనే ఇంటికి రా అని ఎందుకంటాడు? నీ మీద బాసిజం చేయటం కాదు. నువ్వు కొడుకురా బాబు, నీ మీద ఎందుకు బాసిజం చేస్తాడు? ఆ తండ్రి ప్రపంచం నీవే. అమ్మా యవనాడపిల్ల, ఆ తండ్రి ప్రపంచం నీవే, ఆ తండ్రి నీవే. నేను ప్రారంభంలో ఒక మాట చెప్పాను కదా, ప్రతి స్త్రీ తన భార్యకు రాణి కాకపోవచ్చు. ప్రతి స్త్రీ, ఎస్ మాట, ఎవ్రీ గర్ల్ మే నాట్ బి ఎ క్వీన్ టు హర్ హస్బెండ్, బట్ షీఈస్ ఆల్వేస్ ఏ ప్రిన్సెస్ టు హర్ ఫాదర్. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. బా, ఎంత ఖరీదైన మాట. ప్రతి అమ్మాయి భర్తకు రాణి కాకపోవచ్చు, కానీ ప్రతి అమ్మాయి తన తండ్రికి యువరాణి. ప్రతి తండ్రికి యువరాణి. అలాంటి మంచి తండ్రుల హృదయాన్ని కొంతమంది యవ్వన పిల్లలు అర్థం చేసుకోక, మా డాడీ కోపిష్టోడు, మా డాడీ అట్లాంటోడు, మా డాడీకి ప్రేమే లేదు అంటే ప్రేమ పాఠాలు ఇప్పుడు కూతురు దగ్గర నేర్చుకోవాలి తండ్రి. పాపం కాచి వాడిపోవచ్చు నా తండ్రి కట్ట. నా తండ్రికి ప్రేమించడం రాదు, ప్రేమ పంచడం రాదు, నా తండ్రి ఒక మూర్ఖుడు, నా తండ్రికి ఒక రోబోలాగా కష్టపడి సంపాదిస్తాడు కానీ ప్రేమ పంచడం రాదని 50 సంవత్సరాలు 45 సంవత్సరాల వయసు కలిగిన తండ్రి నా మాట అంటానికి ఆడబిడ్డ నీకు ఎట్లా నోరు వస్తుందమ్మా? ఆ తండ్రి ఆక్రందన నీకు ఎప్పుడు అర్థమైద్దో తెలుసా? ఆ తల్లి ఆక్రందన నీకు ఎప్పుడు అర్థమైద్దో తెలుసా? నీవు తండ్రివైనప్పుడు కానీ, నీవు తల్లివైనప్పుడు కానీ. అయ్యో వాళ్ళ ప్రేమ నేను అర్థం చేసుకోలేకపోయానని ఆ రోజు రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తావు. తల్లిదండ్రులు అనుభవ జ్ఞానం కలిగిన వాళ్ళు, సాధ్యమైనంత వరకు వారు గీసిన గీత దాటకుండా ఆ గీత పరిధిలో మీరు బ్రతికితే మీ కన్యత్వం కాపాడుకోవటానికి దేవుడు కృప చూపిస్తాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. పెద్దగా చెప్దాం, యేసయ్యకు మహిమ కలుగును గాక. ఈ వాక్యం విన్న తల్లులారా, తండ్రులారా, ఈ మాట పట్టుకొని చూడు అన్నట్ట చెప్పాడు, నువ్వు నా మాట వినాల్సిందే, వినకపోతే నేను చంపేస్తానని శాడిస్ట్ లాగా చేయొద్దు. మరలా దండించేటప్పుడు దండించండి. మరలా బిడ్డను దగ్గరికి తీసుకొని ఎందుకు దండించావో, ఎందుకు కోప్పడ్డావో, నీ కోపం వెనుక, నీ బాధ వెనుక నా ఆంతర్యాన్ని నీ బిడ్డకు విడమర్చి చెప్పు. కొంతమంది తండ్రులు కోపగించుకున్నంత తేలిగ్గా ప్రేమను పంచలేరు. సామెతల గ్రంథంలో ఏమని రాస్తుందో తెలుసా? లోపట ప్రేమించుట కంటే బహిరంగంగా, తమ్ముడు రాజ్ కుమార్ ఈ మాటకున్న అర్థం ఏంటి చెప్పు? లోపట ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించటం మేలు అన్నాడు. ఈ మాటను మనోళ్ళు కొంతమంది ఎట్లా అర్థం చేసుకుంటారో తెలుసా? పిల్లల్ని ఎప్పుడు తిడతానే ఉండాలండి, గద్దిస్తే వాళ్ళు మాట అంటారు. ఆ మాటకున్న అర్థం అది కాదు. ఒరే అమాయక చక్రవర్తి, లోపట ప్రేమ పెట్టుకొని ఆ ప్రేమ ఎక్స్ప్రెస్ చేయకుండా, ప్రేమను లోపట పెట్టుకొని బయటకు చెప్పకుండా లోపటే ఉంచుకుంటే దానికంటే గద్దించడమే పోలరా నాయన, దానికంటే గద్దించడమే మేలు. గుండెల్లో ఉన్న ప్రేమ పిల్లలకు ఎక్స్ప్రెస్ చేయాలి, కుమార్తెలకు ఎక్స్ప్రెస్ చేయాలి. నాన్న ఎందుకు కోపగించుకున్నాను రా, నువ్వంటే నాకెందుకు కోపం, దిద్దుబాటు చేయటానికి కోపగించుకున్నాను రా. కోపడి కొట్టిన తర్వాత నువ్వు ఎంత బాధపడ్డావో, ఒక మాట, కోపపడి కొట్టిన తర్వాత నువ్వు ఎంత బాధపడ్డావో ఆ బాధ పిల్లలకు ఎక్స్ప్రెస్ చేయి. ఇప్పుడు ఒక తండ్రి ఉన్నాడు, పిల్లలు తప్పు చేశారని తప్పు చేసిన దాన్ని బట్టి పెట 2 దెబ్బలు కొట్టారు, దిద్దుబాటు చేయాలని. విన్నారా? దిద్దుబాటు చేయాలని కొట్టేటప్పుడు వాడు ఏడ్చాడు. నువ్వు డ్యూటీకి వెళ్ళిపోయావు. డ్యూటీకి వెళ్ళిపోయేటప్పుడు అని కొట్టా, ఇంకా కొట్టినట్టే బాగుండేది, దంచి వదిలిపెట్టాల్సింది, చచ్చేదా కొట్టాలి అని అనుకుంటావా? అని అనవసరంగా కొట్టా. వాడు ఏడుస్తూ ఉంటే నా గుండె తరుక్కుపోయింది. వాడు ఎంత ఏడుస్తున్నాడో, అయ్యో నా బిడ్డను అనవసరం కొట్టేనే. సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత వాడిని దగ్గరకు తీసుకోవాలి, వాడి గుండెల మీద పెట్టుకోవాలి. ఎన్నెన్నో అనుకుంటావు. వాడిని దగ్గరికి తీసుకొని నాన్న అని ముద్దు పెట్టుకోవాలి. ఎన్నెన్నో అనుకుంటాం. విచిత్రం ఏంటో తెలుసా? వచ్చిన తర్వాత మాత్రం అరా స్కూల్కి వెళ్ళావా అని అంట.
పగలంతా అనుకుంది ఏంటి? ఆడి దగ్గరికి వెళ్ళి దగ్గరికి లాక్కొని ముద్దు పెట్టుకొని, నాన్న అట్లా కాదురా ప్రేమగా చెప్దాం అనుకున్నావు, చూడండి ఇంటికి రావడం, స్కూల్కి వెళ్ళావా, ఆ మాట కూడా ఎట్టుంటుందో తెలుసా? పెట్టమని కొట్టినట్టుంటుంది. ఆడు లోపట అనుకుంటాడు, మా ఓడు మారలే. నువ్వు విలన్ అయిపోతావు. కుటుంబాలలో కోపాన్ని వ్యక్తపరిచినంత తేలిగ్గా ప్రేమను వ్యక్తపరచలేకపోవటాన్ని బట్టే కుటుంబాలు పతనమైపోతున్నాయి. విన్నారు ఈ మాట? దైవజనులు ప్రవీణ్ గారు, ప్రభు దగ్గరికి వెళ్ళిన ప్రవీణ్ గారు అంటారు, నీ కుమార్తెకు నువ్వు ప్రేమను పంచితే నీ కుమార్తెలు ఇంకొకరిని ప్రేమించే అవకాశం ఉండదు. ఒక తండ్రిగా తల్లిగా ఇంటిలో నువ్వు పంచాల్సిన ప్రేమ పంచితే ఇంకొక ప్రేమను వెతుక్కుంటూ ఆడపిల్లలు బయటికి వెళ్ళరు, మగపిల్లలు బయటికి వెళ్ళరు. ఈరోజు ప్రేమ అని కొంతమంది యవన పిల్లలు, కొంతమంది యవన ఆడపిల్లలు ప్రేమ అని బయటికి వెళ్ళటానికి కారణం ఏంటో తెలుసా? కొన్ని కుటుంబాల్లో ప్రేమ దొరక్క, భార్యాభర్తల మధ్యలో ప్రేమ దొరక్క, ఆ తల్లిదండ్రుల ఆప్యాయత పిల్లలకు దొరక్క, ఆ తల్లిదండ్రుల మధ్యలో ఐక్యత, ప్రేమానురాగాలు ఆ యవన పిల్లలు చూడక ప్రేమను వెతుక్కుంటూ బయటికి వెళ్తున్నారు. నీ ఇంటిలో ప్రేమ దొరికితే నీ బిడ్డలు బయట వాళ్ళు ఎవరిని ప్రేమించరు, కన్యకలుగా బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. 2 మాటలు చెప్పి ముగిస్తాను, విలువైన మాటలు. రైట్, ఇది శరీర సంబంధమైన కన్యత్వాన్ని కాపాడుకోవటం. దీన్ని మించిన కన్యత్వం ఏంటో తెలుసా? ఆత్మ సంబంధమైన కన్యత్వం. ఇది కేవలం ఆడపిల్లలను గూర్చి చెప్పిన మాటే కాదు. నేనంట యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన ప్రతి క్రైస్తవుడు ఒక కన్యకే. అన్నా పురుషులు కూడా కన్యకలేనా? ఎక్కడుందన్న బైబిల్లో అని అంటారా? సరే, రెఫరెన్స్లో మీకు తెలిసిందే, తెలిగిపోయిన బైబిల్ అంతా చూడండి, ఎక్కడో ఒక చోట దొరుకుతుంది. ప్రతిదీ రెఫరెన్స్లు చెప్తే కాదు కదా, మీ మెదడు కూడా కాస్త మేత పెట్టాలి. సరే, కొంచెం వివరణ ఇస్తాను. కొరింథీ పత్రికలో పౌలు గారు అంటాడు, పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి మిమ్మను నేను ప్రదానము చేశాను అంటాడు. ఒకసారి ఈ మాట చెప్పండి, పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి నేను మిమ్మను ప్రదానము చేశాను. విన్నారు ఈ మాట? యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన ప్రతి క్రైస్తవుడు, బాప్తిస్మం తీసుకున్న ప్రతి క్రైస్తవుడు ప్రదానము చేయబడిన కన్యక. ఎవరితో ప్రదానం చేయబడ్డాం? ఎంతమంది పురుషులతో ప్రదానం చేయబడ్డాం? ఎవరితో ప్రదానం చేయబడ్డాం అంటే, మన ఆరాధ్య దైవం, ఏ దేవుడు మన కొరకు రక్తాన్ని చిందించి రక్తము ద్వారా దేవుడు మనలను కొనుక్కున్నాడో, కొనబడిన ప్రతి వాడు ప్రదానం చేయబడిన కన్యక. ఆమెను చెబుతాం గట్టిగా. ఇప్పుడు ప్రదానం చేయబడ్డాం కదా యేసయ్యతో. ఎంతమంది పురుషులతో ఉండటానికి ప్రదానం చేయబడ్డాం? ఒక్కడే పురుషుడు అంటాడు. నేనంట లోకంలో ఇంకొకడు ఉన్నాడు. యేసుక్రీస్తు వారు మన స్వపురుషుడు. శత్రువైన సాతాను పరపురుషుడు, పాప పురుషుడు. ఒక్క గడియ కూడా వాడికి నువ్వు బానిసవు కాకూడదు. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఏ భర్త తన భార్య ఒక్కసారైనా పరాయి పురుషుని కవిగిట్లోకి వెళ్తే తట్టుకోలేడు. భర్త తట్టుకోలేడు. భర్తకు పుట్టు రోషం బహు రౌద్రం కలిగింది అంటే దీని అర్థం ఏంటో తెలుసా? జీవితాంతం యేసయ్యకే నువ్వు సొంతమై ఉండాలి. వారంలో ఒకసారి బ్రాందీ షాప్కి వెళ్ళి సైతాన్ గడి కవిగిట్లోకి వస్తే పవిత్రుడైన నీ భర్త ఒప్పుకోడు. మీకు అర్థమయ్యే మానవ భాషలో చెప్తాను. ఇది వినటానికి ఇబ్బందిగా ఉన్నా తప్పదు, అర్థమయ్యే భాషలో చెప్తాను. ఏ భార్య అయినా తన భర్త తాను బ్రతికొండగా పరాయి పురుషుడు కౌగిట్లోకి వెళ్ళి పరాయి పురుషుడి దగ్గర తాను వచ్చిందనుకోండి, ఏ భర్త అయినా చూసి అబ్బాయి ఎంత మంచిదని దేవుని దీవించుగాక అంటాడా? నేనంటా, నీతి జాతి లేని నీకే నీ భార్య దగ్గర నుంచి అంత పవిత్రత కోరుకుంటే, నీతి స్వరూపుడైన దేవుడు, నీతి న్యాయాలు కలిగిన దేవుడు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి ఎంత పవిత్రతను కోరుకుంటాడో చూడు. ఒక్క గడియ కూడా సైతాను గడికి నువ్వు లోబడకూడదు. ఇది నీ స్వపురుషుని ఆశ.
ఏదో సోమవారం ఒక్కరోజు పగటిపూట అంతా అలసిపోయి కష్టపడి పని చేసినాం కదన్నా, రాత్రిపూట ఒక సొక్కేసుకుంటే హాయిగా నిద్ర, కొంతమంది అనే మాట, రాత్రిపూట ఒక సొక్కేసుకుంటే హాయిగా నిద్రపోతాను. రాత్రిపూట ఒక్కరోజే తాగుతానన్నా, రాత్రిపూట ఆదివారం పొరపాటును తాగనన్నా, ఆదివారం ఒక్కరోజే తాగుతానన్నా. ఒక్కరోజు కూడా సైతాను గడి కవిగిలికి వెళ్ళటానికి నీ స్వపురుషుడు ఒప్పుకోడు. ఈ ఆశ ఏంటో తెలుసా? నా భార్య జీవితాంతం నాకే సొంతం. ఇంకా భార్యలం కాలేదు, మనం ఏమై ఉన్నాము? ప్రదానము చేయబడిన కన్యకలం. ఈరోజు ప్రదానం చేయబడ్డామంటే రేపేం కలగబోతుంది అని చెప్పాలి. పరలోకంలో వివాహం జరగబోతుంది. ఆ వివాహానికి ముందు భూలోకంలో యేసయ్య, తమ్ముడా నేను ప్రదానం చేసుకున్నాడు. ఏదో ఆదివారం ఒక్కరోజు దేవుని కొరకు బ్రతికి తర్వాత నీ జీవితం నీది అన్నట్లుగా కాదు అంటాడు కదా. హోషేయ గ్రంథంలో ఓ చక్కటి మాట గుర్తుకు తెస్తా, నీవు నిత్యము నాకుండునట్లు, నీవు నిత్యము నాకుండునట్లు నీతిని బట్టి దయాదాక్షిణ్యములు చూపుట వలన నిన్ను నా దానిగా ప్రదానము చేసుకున్నాను అంటాడు. యేసయ్య నన్ను ఎందుకు ప్రదానం చేసుకున్నాడు? ఆదివారం ఒకరోజు ఆయనతో ఉండాలనా? సోమవారం ఒకరోజు మాత్రమే ఆయనతో ఉండాలనా? ఉదయం ఒక అర్ధగంట, సాయంత్రం ఒక అర్ధగంట దేవునితో అర్ధగంట మాత్రమే బ్రతకాలనా? ఆయన ఎందుకు ప్రదానం చేసుకున్నాడో తెలుసా? నిత్యము నీవు ఆయనతో కూడా బ్రతకాలి. కూర్చున్నా లేచినా దేవుడనే ప్రపంచంలో మనం విహరించాలి. నీవు లేని ప్రపంచం నాకు వద్దయ్యా, నీవున్న ప్రపంచంలో నేను విహరిస్తూ ఉండాలని మేల్కొన్నా నిద్రపోతూ ఉన్న ప్రతి క్షణం క్రైస్తవుడు దేవునితో కూడా బ్రతకాలి. తమ్ముళ్ళారా, చెల్లెలారా, మేల్కొన్నంతసేపు నీ నోరు ఏదో ఒక పాట పాడటం, మేల్కొన్నంతసేపు నీ ఆలోచన దేవుని వాక్యాన్ని ధ్యానించటం, మేల్కొన్నంతసేపు దేవుని మాటలు మాట్లాడటం, మేల్కొన్నంతసేపు యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం. నీ నాలుకెప్పుడు ఆయన నామ సంకీర్తన చేయాలి. ప్రతి క్షణం మేలుకున్నంతసేపు ప్రతి క్షణం ఆయనతో నువ్వు బ్రతకాలి. దశలోని పత్రికలో అంటాడు పౌలు గారు, మనం మేలుకొని ఉన్నను నిద్రపోవచ్చు ఉన్నను తనతో కూడా మనం జీవించాలి. ఈయన ఏం ఆశిస్తున్నాడో తెలుసా? ఒరే అబ్బాయి, నువ్వు మేలుకున్నప్పుడు నాతో బ్రతకటం మాత్రమే కాదురా, నీ నిద్ర కూడా నాతో ఉండాలి. బాబా విన్నారా? నీ నిద్ర కూడా నాతో ఉండాలి. మీరు ఊరుకోండి అన్న, మరి నిద్రలో దేవుడు ఎట్టుంటాడన్న? మేలుకున్నంతసేపు అయితే మన ప్రమేయంలో ఉంటుంది, మేలుకున్నంతసేపు స్తుతించగలుగుతాం. నిద్ర మన కంట్రోల్లో ఉండదుగా. ఒక మాట చెప్పమంటారా? మేలుకున్నంతసేపు నువ్వు దేవునితో బ్రతికితే రాత్రి నీ నిద్ర కూడా, నీ కల కూడా తెలియకుండా దేవునితో ఉంటుంది. విన్నారు ఈ మాట? నీ కల కూడా దేవునితో ఉంటుంది. మేలుకున్నంతసేపు మాత్రమే కాదు, మన నిద్ర కూడా దేవునితో ఉండాలి. నిద్రలో దేవునితో ఎట్టుంటామన్న బైబిల్లో ఒక ఆధారం చూపించండి అంటారా? యాకోబు బేతేల్లో పండుకున్నాడు. విన్నారా? యాకోబు బేతేల్లో పండుకుంటే ఆ రాత్రి భూమికి ఆకాశానికి పెద్ద నిచ్చెన వేయబట్టం. ఆ నిచ్చెన మీదుగా దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్న దర్శనం, ఎక్కుచూ దిగుచూ ఉన్న కళ. ఆ నిచ్చెనకు పైగా దేవుడైన యెహోవా, యాకోబు యాకోబు. కలలో యాకోబుతో దేవుడు మాట్లాడాడు, పేరు పెట్టి పిలిచాడు. మీలో ఎవరికైనా నిద్రపోయేటప్పుడు నన్ను పేరు పెట్టి పిలిచాడయ్యా, నన్ను పేరు పెట్టి పిలిచాడయ్యా, ఇలాంటి అనుభవం ఎవరికైనా ఉంటే చేతులు పైకెత్తండి. థ్యాంక్ యూ అమ్మా. ఉందా? పేరు పెట్టి పిలిచాడా? కొన్నిసార్లు తలుపు కొట్టినట్టు, ఎవరో పిలిచినట్లు. యాకోబు కల కూడా దేవుడనే ప్రపంచంలో ఉంది. మనము ప్రదానం చేయబడిన కన్యకలం. ఒక అమ్మాయి ఒక అబ్బాయితో ప్రదానం చేయబడిన తర్వాత, ప్రదానం చేయబడిన అమ్మాయి ఆలోచనలంతా ఎవరికి వివాహం చేసుకోవటానికి ప్రదానం చేయబడిందో ఆ అబ్బాయి చుట్టూతోనే తిరుగుతుంది. కూర్చున్నా లేచినా ఈ పురుషుని గురించి ఆలోచించేదానికంటే మన స్వపురుషుడు, మనం చేరబోయి యుగాయుగాలు మనం ఏ దేవునితో కాపురం ఉండబోతున్నానో ఆ స్వపురుషుని గూర్చి దేవారాత్రులు కలలుగానే కన్యకలుగా మనం బ్రతుకుదుముగాక. ఆఖరి మాట ఒక్క నిమిషంలో చెప్పి ముగిస్తా. వీళ్ళని గూర్చి వాక్యం ఏమని రాసిందో తెలుసా? వీళ్ళు ప్రవచించువారు. అంటే ప్రవచించువారు ఎందుకయ్యారో తెలుసా?
ఈ ప్రవచనపు ఆత్మ వాళ్ళకి రావటానికి కారణం ఏంటంటే ఈ నలుగురు కుమార్తెలు పరిశుద్ధాత్మ పూర్ణులు. విన్నారా? నలుగురు కుమార్తెలు పరిశుద్ధాత్మ పూర్ణులు. నేనంట ప్రతి క్రైస్తవుడు తన ఆధ్యాత్మిక జీవితంలో మారు మనసు పొందిన తర్వాత, బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఎక్కవలసిన 3వ మెట్టు ప్రతి క్రైస్తవుడు తప్పకుండా పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వాడై ఉండాలి. ఆ పరిశుద్ధాత్మ నీలో ఉంటే, అంటాడు గలతీ పత్రికలో, ఆత్మను మీలో ఉంచి అద్భుతములు చేయువాడు అంటాడు. ఒకసారి చెప్పండి ఈ మాట, ఆత్మను మీలో ఉంచి అద్భుతములు చేయువాడు. అంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే మనలో ఏం జరిగిద్ది? మన ద్వారా అద్భుతం జరగటం వేరు, మనలో అద్భుతం జరగటం వేరు. మనలో జరిగే అద్భుతం ఏంటో తెలుసా? నిండు యవ్వన కాలంలో నిష్కలంకులుగా బ్రతికే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. మరియా, నువ్వు దయాప్రాప్తురాలివి, నీ గర్భంలో నుంచి యేసుక్రీస్తు వారు ఉద్భవిస్తారు. నేను కన్యకనే, ఇది ఎలా కలుగుతుంది? పరిశుద్ధాత్మ ద్వారా ఇది కలుగుతుంది. దీని అర్థం ఏంటో తెలుసా? నిండు యవ్వన కాలంలోనే యేసును పోలిన జీవితం జీవించే ధన్యత పరిశుద్ధాత్మ ద్వారా ఒక వ్యక్తి పొందుకోగలుగుతాడు. యేసుక్రీస్తును కనటం అంటే నీ మాటలో యేసుక్రీస్తు కనపడతాడు, నీ నడకలో యేసుక్రీస్తు కనపడతాడు, నీ చూపులో యేసుక్రీస్తు కనపడతాడు. యేసుక్రీస్తును పోలిన జీవితం నీలో నుంచి ఉద్భవించేటట్లుగా చేయగలిగిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకని అంటాడు జెరుబ్బాబెలుతో, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా ఈ కార్యాన్ని నేను జరిగిస్తా. ఏ కార్యమో చెప్పమంటారా? జెరుబ్బాబెలు అనే పేరుకున్న అర్థం బబులోనులో పుట్టిన మొలక అని అర్థం. ఒకసారి చెప్పండి, ఇంకోసారి. దీని హిబ్రూ భాషలో, ఒరిజినల్ భాషలో చూస్తే జెరుబ్బాబెలు అనే పేరుకున్న అర్థం ఏంటంటే బబులోనులో పుట్టిన నిఖార్సైన ఇశ్రాయేలీయుడు అని అర్థం అంట. బబులోను ఎలాంటిది? ప్రకటన గ్రంథంలో చూస్తాం, సకల విధములైన అపవిత్రాత్మలకు అది నిలయం. అలాంటి సకల విధములైన అపవిత్రాత్మలకు నిలయంగా ఉన్న బబులోనులో నిఖార్సైన ఇశ్రాయేలీయుడిగా, నా వైపు చూడాలి, నిఖార్సైన ఇశ్రాయేలీయుడిగా జెరుబ్బాబెలు బ్రతకటానికి కారణం, జెరుబ్బాబెలు ఇది నీ శక్తి ద్వారా జరిగింది కాదయ్యా, నీ బలం ద్వారా జరిగింది కాదయ్యా, పరిశుద్ధాత్మ ద్వారా జరిగినటువంటి కార్యం. తమ్ముడు, జెరుబ్బాబెలు నిఖార్సైన ఇశ్రాయేలుడిగా బ్రతికినట్లుగా బబులోను లాంటి ఈ పాపలోకంలో నిఖార్సైన క్రైస్తవులుగా యేసు నామములో దేవుని కొరకు బ్రతుకుదుముగాక. గట్టిగా చెప్తాం ఆమేన్. నిఖార్సైన క్రైస్తవుడిగా ఈ బబులోను లాంటి ప్రాంతాల్లో మనం బ్రతకాలి. ఏ క్రైస్తవుడు? క్రైస్తవుడు అంటే క్రీస్తును పోలిన జీవితం జీవించేవాడు. క్రైస్తవుడి దగ్గర క్రీస్తు కనబడాలి. ఆమేన్ చెప్దాం గట్టిగా. క్రైస్తవుడి దగ్గర క్రీస్తు కనబడాలి. ఒక టీచర్ దగ్గర చదువు ఉంటుంది, ఒక లాయర్ దగ్గర న్యాయం ఉంటుంది, ఒక ఇంజనీర్ దగ్గర టెక్నాలజీ ఉంటుంది. వింటున్నారా? ఒక ఇంజనీర్ దగ్గర టెక్నాలజీ ఉంటుంది, ఒక డాక్టర్ దగ్గర వైద్యం ఉంటుంది. క్రైస్తవుడి దగ్గర క్రీస్తు ఉండాలి. మన ప్రవర్తనలో క్రీస్తు కనపడాలి. ఇది ఎలా సాధ్యం? శక్తి చేత కాదు, బలము చేత కాదు. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను పొందుకుంటే నిండు యవ్వన కాలంలోనే క్రీస్తు కొరకు కన్యకలుగా బ్రతికే భాగ్యం దయగల దేవుడు అనుగ్రహించునుగాక. యవ్వన కుమార్తెలరా, బ్రతికిన కొద్ది కాలమైన ఫిలిప్పు కుమార్తెలను జ్ఞాపకం చేసుకుంటూ అలా బ్రతికే ధన్యకరమైన జీవితం ప్రతి యవ్వన కుమార్తెకు, ప్రతి క్రైస్తవుడికి దేవుడు అనుగ్రహించునుగాక.